ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, టీచర్స్ కి, అందరికీ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏంటి, ఆ వ్యక్తి యొక్క జీవితం ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని వయసు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల వయసులో అతనికి వాళ్ళ తండ్రి గారు చనిపోవడం జరుగుతుంది. అతనికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు, ఒక అమ్మ ఉంటారు. అయితే ఈ 6 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే వాళ్ళ నాన్న చనిపోయాడో, వాళ్ళది కూడా ఎలాంటి కుటుంబం అంటే చాలా నిరుపేద కుటుంబం. ఆ నిరుపేద కుటుంబంలో వాళ్ళకి ఏదైనా కావాలంటే సంపాదించేటటువంటి వ్యక్తి కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే కొన్ని పనులకు వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి ఆహారం అయితేనేమి, బట్టలైతేనేమి సమకూర్చుతూ వస్తూ ఉన్నది. అయితే ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ పనులకు వాళ్ళ తల్లిగారు వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఇతను, ఆ వ్యక్తి 6 సంవత్సరాల పిల్లవాడు, పెద్దవాడు కాబట్టి వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తమ్ముణ్ణి చూసుకునేటటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది. అంటే వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని 6 సంవత్సరాల వయసులోనే ఆ ఇంట్లో తయారు చేయడం, పాలు పట్టడము, ఇలాంటివి ఆ 6 సంవత్సరాల వయసులోనే ఆ వ్యక్తి చేదోడు వాదోడుగా వాళ్ళ అమ్మకు ఉండేవాడు. అయితే ఇలాంటి తరుణంలో అతనికి తినడానికి తిండి కూడా లేనటువంటి ఆ సమయంలో ఆ వ్యక్తి కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళి స్కూలుకు వెళ్ళి చదువుకునేవాడు. అయితే 2-3 రోజులు అతను స్కూలుకు వాడు కాదు. వారంలో 2-3 రోజులు స్కూలుకు వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఆహారం కావాలంటే పనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆ వ్యక్తిది. అయితే ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ ఏం చేశారు అంటే, ఈ అబ్బాయి 2-3 రోజులు, వారానికి 2-3 రోజులు రావడం లేదు కాబట్టి ఇలా ఈ అబ్బాయి ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోయడానికి ప్రమాదం ఉంది కాబట్టి అతన్ని స్కూల్లో నుంచి బయటికి పంపడం జరుగుతుంది. అయితే అతనికి అక్కడ మొట్టమొదటి రిజెక్షన్ అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా రిజెక్షన్ అనేది ఆ స్కూల్లో చేయడం జరిగింది. అయితే ఇలా తను పని చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. అంటే కొన్ని రోజులు ఒక తోటలో పనిచేసేవాడు.